ఎవ్రీబడి నేను మీకు కాయ. ఇవాళ మనం చికెన్ బటర్ మసాలా చేసేద్దాం. మన ఆయపురంలో కాకా హోటల్లో ఇదే ఫేమస్. ఇవిడే మన చెఫ్, ఇవే మన ఇంగ్రీడియంట్స్. ఇంకా మొదలెడదామా? ముందుగా ఈ చికెన్ పీస్ ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేద్దాం. యాక్చువల్లీ ఇది బోన్లెస్. ఆ ముక్క చెప్పాలి కదరా కాయ జనాలకి. అది ఈ విధంగా పీసుల్ని మీకు ఇష్టం వచ్చిన సైజులో కోసేసుకోండి. అన్నట్టు నా గొంతు గుర్తుపట్టారా? మ్యాటర్ ఏంటంటే వీళ్ళందరూ కలిసి నేను లేకుండా వీడియో తీసేశారు. అందుకే ఇప్పుడు నేను కామెంటరీలోకి దూరేసా. అది అంతే అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని ఒక మూలకైతే తీసుకున్నావు. ఏంద్రా ఇది హ్యూమన్ బ్రెయిన్ లెక్క తయారైంది. ఈ బౌలు చూసారా ఎంత ఉన్నదో? దీని నిండా మనం నిదానంగా చికెన్ అయితే నింపేయాలి. మొత్తం చికెన్ వేసిన సగం కూడా నిండలేదు కదరా. వెరీ బిగ్ బౌల్ ఇట్ ఈస్. ఇప్పుడు మనం చికెన్ ని మ్యారినేషన్ అన్నమాట. మీ ఇష్టం వచ్చినంత కారం, సరిపోయేంత ఉప్పు, కొంచెం గరం మసాలా ఇంకా వేసేయండి. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ కొలత ఇంక మీరు ఫీల్ అవ్వాలా. అన్ని నేను చెప్తే అటు చెప్పండి. నెక్స్ట్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి ఇది ఇంట్లో రెడీగా లేదు. ఫ్రెష్గా చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. కాకపోతే బయట ప్యాకెట్లో వేస్తున్నాం. అండ్ ఏంద్రా ఇది చూడడానికి ఎగ్జాక్ట్ గా చాలా తేడాగా అట్టే ఉన్నది. సేమ్ టు సేమ్ కదా నిజంగా. సరే కానీ దీని మీద అదే పెరుగు అయితే వేద్దాం గైస్. 1-2 స్పూన్లు. నెక్స్ట్ మనం ఈ తుప్పటి కత్తితో ఫ్రెష్ లెమన్ అయితే కోసేద్దాం. డబ్బా నిమ్మకాయ మాత్రం బాగుందిరా. అబ్బా ఎంత జ్యూస్ వచ్చేసిందిరా దీనిలోంచి. అంతే అన్నమాట. ఇంకా పిసుకుడు అని చెప్పేసి సౌండ్ కూడా ఎంత వినసొంపుగా ఉన్నదో. మంచిగా కలుపుదాం. ఏ లెవెల్లో పిసకాలంటే మనకి ఉండే అన్ని పీసులకి మసాలా అంటుకుపోవాలా. అది అంతే సూపర్. ఇప్పుడు మనం కలుపుకున్న చికెన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ బటర్ మసాలా పేస్ట్ కోసం ఈ ఉల్లిపాయలు కోసేద్దాం. నెక్స్ట్ ఏమో ఎర్రగడ్డలు. ఇట్లా కొద్దిగా పెద్ద పీసులు కానీ కోసుకోండి, నో ప్రాబ్లం. సరే కానీ మా ఊర్లో అయితే మేము ఆనియన్స్ ని ఇంత చెప్పినట్లుగా ఎర్రగడ్డలనే పిలుస్తాము. కానీ వీటికి రకరకాల పేర్లు ఉన్నాయిగా. ఉల్లిగడ్డ, ఉల్లిపాయ, ఉల్లగడ్డ. అసలు ఇంతకీ మీ ఊర్లో ఏం పిలుస్తారో కామెంట్ చేయండి. మొత్తానికి 3 ఎర్రగడ్డలు అయితే కోయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏమో టమాటోస్. వీటిని కూడా మీ ఇష్టం అన్నమాట. సైజు పెద్దగానే కోయండి. రీజన్ ఏంటంటే కొద్దిసేపు అలా వాడిచిన తర్వాత ఇవన్నీ గ్రైండింగ్. స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేద్దాం. అండ్ ఇంకా మంటెలిగిచ్చేదంతాలే, ఇది ఇండక్షన్. ఇప్పుడు ముందుగా బటర్ వేసుకోవాలి. కొంచెం లో హీటే, తక్కువ వేడికినప్పుడే బటర్ వేస్తే బాబా ఎలా కరిగిపోతూ జారిపోతుందో. బేస్ అంతా బట్రీగా అయిపోతుంది. అండ్ మొత్తం మెల్ట్ అయిపోయింది చూడండి గైస్. ఇలా ఇప్పుడే కరిగిన వెన్నలో మనం కొద్దిగా చెక్క, చిన్నమో అని అంటారు దీన్ని. అండ్ ఆ తర్వాత కొన్ని యాలక్కాయలు. నెక్స్ట్ ఏమో స్మాల్ బ్లాక్ దీస్ థింగ్స్ ఆర్ లవంగాలు. నెక్స్ట్ దీనిలో ఇప్పుడు మలపాత్రం వేసేద్దాం గైస్. ఏంటి విచిత్రంగా మాడుతున్నాడు అనుకుంటున్నారా? యాక్చువల్లీ బిర్యానీ ఆకుంది కదా, దాన్ని ఇంగ్లీష్ లో అట్టే పిలుస్తారు. కావాలంటే వెళ్ళి సెట్ చేసుకోండి. సరిగా త్వరగా నెక్స్ట్ ఏంట్రా అక్కడ కింద బటర్ అడుగు మాడిపోతున్నది. మన వాళ్ళు వీడియో తీస్తే ఎవ్రీథింగ్ స్లోగా చేస్తున్నారు. సర్లే ఇదిగో వచ్చేసి ఎర్రగడ్డలు. అంతే ఇంకా ఇటనండి తిప్పండి. మామూలు తిప్పకూడదు, ఫుల్ వాడి చేయాలి. ఏ లెవెల్ అంటే మనకి ఎర్రగడ్డల రంగు మారిపోవాలా. సో ఇలా మరి ఇదేంద్రా ఇది బిర్యానీ ఆకు బయటకి ఎగిరిపడిపోయింది. యాడికి పోతావు నువ్వు? రా లోపలికి రా. తమాషాలుగా ఉందే నీకు. ఈ రోజు నీలో ఉండే ఫ్లేవర్ మొత్తం పీల్చాలమ్మా ఆనియన్స్. ఇప్పుడేమో మనం టమాటాలు వేయాలండి. నెక్స్ట్ ఏమో 1, 2, 3 టోటల్ 4 అనమాట. 4 ఎండుమిర్చీలు. ఆ తర్వాత 1, 2, 3 ఏంద్రీ ఇన్ని పడ్డాయి. ఒక పిడికెడు క్యాషూ నట్స్ వేసేయని చెప్తా. కలిపెట్టాలి మొత్తం కలిపెట్టాలన్నమాట. నెక్స్ట్ అంతా పసుపు ఏం చెప్తాను, హల్దీ, టర్మరిక్. కలుపుడు. నెక్స్ట్ కారంతో పాటుగా కొంచెం అంత ఉప్పు వేసేసారా. ఆ తర్వాత ఇంకా మిక్సింగ్. పైన నుంచి కిందకి అటు ఇటు మొత్తం కలిపేయని చెప్తా. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా వాటర్ అయితే పోసేద్దాం గైస్. ఆ తర్వాత మూత పెట్టి బాయిల్ చేసేయాలన్నమాట దీన్ని. వెన్ వి ఓపెన్ ద క్యాప్, చూసారా గైస్ ఏడేడిగా పొగ ఎంత వచ్చిందో. మనం పోసిన నీళ్ళతో పాటుగా టమాటాల్లో ఉండే వాటర్ కూడా బయటకు వచ్చేసి ఎవ్రీథింగ్ మనకి మంచిగా మగ్గిపోతున్నాయి. అట్టట కొంచెం కలిగి పెట్టామా, మళ్ళా మూతేసామా. ఇదే ప్రాయస్. మనకి లోపల ఉండేటివన్నీ మంచిగా మగ్గిపోయేంత వరకు.
మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయి ఎంత బాగా తయారైపోయిందో కదా చూడడానికి. సో ఇప్పుడు మనం దీనికి కొద్దిసేపు తీసి పక్కన చల్లార్చుకుందాం. ఈ లోపు మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టామా అండ్ దీనిలో ఆయిల్ వేస్తాం అనుకుంటున్నారేమో. నో బటర్ ఉన్నదిగా, మంచిగా పెద్ద పీస్ అయితే కోసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కనేసేద్దాం మనం. మరి బటర్ చికెన్ అన్నప్పుడు మనం బటర్ లో కాల్చకపోతే ఎట్లా చెప్పండి. మొత్తం అంతా తిప్పి ప్యాన్ అంతా పూసేద్దాం. బటర్ కరిగిపోయింది మనకి మంచిగా. ఇప్పుడు దీనిలోకి మనం ఎంతసేపు మ్యారినేట్ చేసిన చికెన్ ని పట్టుకొని వచ్చి పెట్టేద్దాం. మంచిగా పీస్ తర్వాత పీసు ఒక్కోటి పెడితే చూడండి గైస్, మొత్తం ప్యాన్ అంతా నిండిపోయింది. చికెన్ లో ఉండే నీళ్లు, పచ్చోసన, ఎవ్రీథింగ్ వెళ్ళిపోవాలి. మొక్క మనకి లోపల వరకు కుక్కోవాలా. చూడండి మన చెఫ్ ఒక్కొక్క పీస్ ని తిప్పుతున్నది. ఈ విధంగా ఆల్ డైరెక్షన్స్ మనం చికెన్ అయితే కాల్చుకోవాలి గైస్. అండ్ ఊరే ఇక్కడేంది కొద్దిగా మాడిపోయింది. సో ఇప్పుడు మొత్తం వేస్ట్ ఏమో అనుకున్నారు. నో మాడిని వై నాట్. కొంచెం ఇక్కడ అక్కడ అట్ట మాడితే ఆ స్మోకీ ఫ్లేవర్ రుచే వేరప్ప. సో మరీ బొగ్గులెక్క కాకపోయినా కొంచెం అట్ట మార్చండి ఏం పర్లేదు, మాడు మంచిదేలే. పొగలు సూపర్ గా వస్తున్నాయి కదరా. వండర్ఫుల్, అదిరిపోయింది గైస్. మన చికెన్ అయితే బ్రహ్మాండంగా ఫ్రై అయిపోయింది. ఇదంతా చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసుకుందాం. దీన్ని పేస్ట్ చేసుకునే ముందు ఈ ఆకుని బయటికి తీయాలి. ఒకవేళ దీన్ని కూడా మనం ఇందులో పెట్టి పేస్ట్ చేస్తే ఈ ఆకు ఫ్లేవర్ ఎక్కువైపోద్ది అనమాట. ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ మోడర్న్ మిక్సీ ఉన్నది చూసారా, దీనిలో అయితే వేసేద్దాం. అదే మనకైతే గ్రైండింగ్ అయితే అయిపోయింది గైస్. ఎంత నున్నంగా తయారైపోయిందో చూడండి. ఈ ఊర్లో ఎంత తిరిగినా ఫ్రెష్ క్రీమే దొరకట్లేదండి. అందుకే పాల మీగడతో మనమే ఫ్రెష్ క్రీమ్ చేసేద్దాం. ఇది చేయడం కూడా వెరీ సింపుల్. మనకి మేగడ్ని ఇంకొక చిన్న జార్లో అయితే తీయేసుకుందాం. అండ్ ఆ తర్వాత సేమ్ మిక్సీలో అని చెప్పేసి కొన్ని సెకండ్లు తిప్పితే సరిపోద్ది అనమాట. మనకి క్రీమ్ రెడీ. నెక్స్ట్ ఏంద్రా మళ్ళా ఇంత పెద్ద బటర్ కోస్తున్నారు. ఇప్పుడు ప్యాన్ లో మళ్ళా బటర్ వేసారు. ఒరే ఇందాక చికెన్ ని బటర్ లోనే కాల్చారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇందాక నేను చెప్తుంటే మళ్ళీ ఇంకొంచెం బటర్ వేస్తారా గైస్. మా కాయగడి కొద్దిగా బటర్ అంటే ఇష్టం. సో ఈ విధంగా వేసుకుంటూ ఉంటాడు. మీరు మాత్రం కొద్దిగా చూసుకోండి. ఇదేందిరా మళ్ళీ నూనె పోస్తున్నారు దీనిలో. ఊరే ఈ లెక్కని తింటే ఇంకా డిష్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది. అయినా ఎంత ఉంటే మనకి ఎందుకులే, మహా అంటే ఒళ్ళంతా కొవ్వు పట్టి పోతాం. రైట్, ఇప్పుడు చూడండి గైస్, మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట. డైరెక్ట్ గా బటర్ లో వేసింగు. ఆ తర్వాత తిప్పండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉండే పచ్చిపోయేంత వరకు మనం అలా పెట్టేయాలన్నమాట స్టవ్ మీద. ఇప్పుడు దీనిలో మనం ఇందాకే మిక్సీలో పేస్ట్ కొట్టుకున్న గ్రేవీని అయితే వేసేద్దాం. తిప్పండి. మనకి మిక్సీలో ఎడ్జ్ కతుక్కో ఉంటుంది కదా, అది కూడా వేస్ట్ ఎందుకు చెప్పండి. సో అంత నీళ్లు పోసి తిప్పి అయితే వేసేద్దాం. ఆహా, ఇప్పుడు గమనించండి గైస్, టెక్స్చర్ ఎంత అద్భుతంగా తయారైపోయిందో. ఆ తర్వాత దీనిలో అంత జీరా పొడి అండ్ అలాగే అంత గరం మసాలా అయితే వేయాలన్నమాట. అంత అంటే ఎంత అని చెప్పి నన్ను అడగకూడదు. అండ్ ఇదేంటి గ్రీన్ గా కొత్తిమీర వర్షం కురుస్తున్నది అనుకుంటున్నారా? మ్యాటర్ ఏంటంటే మా చెఫ్ చాలా ప్రొఫెషనల్ గా ఒక చేత్తో కత్తి పట్టుకుని ఇంకో చేత్తో కొత్తిమీర కట్టింగ్ అనమాట. మామూలుగా ఉండదు మన చెఫ్ తో. నెక్స్ట్ మనకి చికెన్ యాడ్ చేస్తారు. అదేంటి కొత్తిమీర చికెన్ తర్వాత కదా. సరేలే.
ఓకే గైస్, మనకి చికెన్ అయితే యాడ్ చేస్తే చూడడానికి నిజంగా వావ్, నిజంగా ఇంత బాగున్నది ఏంట్రా. దీన్ని చూస్తూ ఉంటే అసలు నాకు నోట్లో లాలాజలం గారిపోతున్నది. అద్భుతం. నెక్స్ట్ చూడండి, మనకిది ఎండిపోయిన కరివేపాకు లెక్క ఉన్నది కదా. దిస్ ఈజ్ యాక్చువల్లీ కసూరి మేథి. భలే ఫ్లేవర్ ఇస్తుంది, నాకు చాలా ఇష్టం ఇది. అండ్ ఆ తర్వాత ఈ చక్కెర టచ్ ఏదైతే ఉన్నదో అది అసలు గేమ్ చేంజర్ అన్నమాట. నెక్స్ట్ ఏమో మనకి క్రీము చూసారా గైస్, అలా 1-2 స్పూన్లు అయితే వేస్తే బడబడి 3వ స్పూన్ వేస్తున్నారు ఏంద్రా. ఒరే 4వ స్పూన్ కూడా వేసారేంద్రా. ఎంత వేస్తారా? ఇందాకంతా బటర్ ఏమో పిచ్చి పిచ్చి. ఒరే 5వ స్పూను. ఒరే ఇంత వేస్తే ఇంకేమైనా ఉన్నదా? 6వ స్పూను గైస్. ఓ మై గాడ్. ఓకే, బొడా అసలు చూడండి, బటర్ చికెన్ నేను అవల కాదురా వద్దురా అని చెప్పి వస్తుంది. ఇంత క్రీమ్ ఎందుకు వేసారని చెప్పేసి. ఏం పర్లేదులేండి గైస్, ఇదంతా మనకి డెకరేషన్ కే కదా. సో మనం అట్టా కొద్దిగా పక్కకి అయితే నెట్టేసి మనం లోపల ఉండే చికెన్ ఎంజాయ్ చేస్తూ కలిపేస్తున్నారు. రే 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 నన్ను వదలరా మీరు. ఇప్పుడు తింటే ఎలా రా దీన్ని మొత్తం అంతా కలిపి. ఓ మై గాడ్, మొత్తం మిక్సింగ్ కూడా చేసేసారు కదరా. ఇప్పుడు ఆ క్రీమ్ బటర్తో పాటుగా లోపలికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తారు చెప్పండి? నెక్స్ట్ ఇంకో రౌండ్ క్రీమ్ వేద్దామా? కాదు, ఇది చెప్తున్నా. ఇంకో బటర్ నాయన వద్దురా రే. ఇంకో బటర్ దాచిపెట్టేశారు కదరా అంత చిన్న పీసుని. రే 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 చచ్చిపోతాం. అంత లోపలే మళ్ళా డెకరేషన్ కి ఇంకో రౌండ్ క్రీమ్ కూడా వేసారు గైస్. ఇదనమాట మన కాయగాడి బటర్ చికెన్. అసలు దీనిలో చికెన్ ఎక్కువ ఉందో నాకైతే కనపడట్లేదు. బటర్ క్రీమ్ కనపడుతున్నాయి నాకు. నెక్స్ట్ ఏమో మనకి నాన్ స్టిక్ ప్యాన్ మీద చపాతీలు అయితే కలుస్తున్నారు. వెరీ గుడ్. ఓకే, అట్లీస్ట్ ఇది నాన్ స్టిక్ కదా, ఆయిల్ కూడా వేయబాకండి దీనిలో. అట్లీస్ట్ ఎక్కడన్నా తగ్గిద్దాం మనం కొద్దిగా. అది బొరబొర బాగా అయితే కాలింది గైస్. మనకి ఇది చూడండి నీట్ గా పొంగు కూడా వస్తున్నది అనమాట. సో మనం ఇక్కడ బ్యాలెన్స్ మళ్ళా బటర్. దీని మొక్కలు కూడా ఎవడు కుట్టుకున్నాడు రా దీని మీద బటర్. ఒరే 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 ఇది ఎక్కడ బటర్ రా నాయనా. ఈ బటర్ ఫ్యాంటసీ ఏంట్రా అయ్యా. పైకి కిందకి 1 అయింది, 2వ చపాతి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? దీని మీద క్రీమ్ వేస్తారా ఏంది? అదిగో మళ్ళా బటర్ అటాక్ అనమాట. బటర్ అటాకుల మీద బటర్ అటాకులు. ఒరే పొగలు అసలు లిటరల్లీ మేడుకుంటున్నారు ఆ చపాతీలు కూడా. ఎందుకయ్యా మమ్మల్ని ఇట్లా హింసిస్తున్నారని చెప్పేసి. చూసారా ఈ ఇంట్లో చేసిన చపాతీలు బయటలకు మైదా పిండి వాడడం. హెల్త్ ఈజ్ మీ ఈజ్ హెల్త్. ఈ గుంట గరిట నా ఫేవరెట్ అండి. ఇంట్లో చేసే ప్రతి కూరని ఈ గరిటతోనే వేసుకుంటాను. అప్పుడప్పుడు మా అమ్మ తిడతారు, ఎందుకురా పిచ్చోడా ఈ గుంట గరిట వాడతావని. అది చూద్దాం మరి ఇందులో ఏమేమి ఎక్కువయ్యాయో ఏమేమి తక్కువయ్యాయో అసలుకి. అబ్బా అమ్మో మెత్తగా ఉంది ముక్క. తినేద్దాం ఇప్పుడైతే. అబ్బా ముక్క భలే ఉంది, కరెక్ట్గా ఉడికింది. అసలు స్పాంజ్ ముక్కలాగా ఎలా మెత్తగా ఉందో. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అసలుకి మా కాక హోటల్లో తిన్నట్టే ఉంది. అందుకే మా కాయపురంలో మా కాక హోటల్లో చికెన్ బటర్ మసాలా అంటే ఫేమస్. సేమ్ అదే రెసిపీ ఇక్కడ చేసామన్నమాట. ఈమె ఇంతే చేసింది, ఇది నాకే సరిపోదు. ఇంకా మా మాయగాడికి ఏం పెడతాను. సరే ఉంటాను, బై. సబ్స్క్రైబ్.